వార్తలలో చూస్తే ఇవి హెడ్లైన్స్. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే కేసీఆర్ అసెంబ్లీకి రాబోతూ ఉన్నారు. ఈ నెల 12న ప్రారంభం కాబోతున్న అసెంబ్లీ సమావేశాలు, బడ్జెట్ సమావేశాలకు కేసీఆర్ అసెంబ్లీకి వస్తున్నాడు. దానికి సంబంధించిన వార్త డీటెయిల్గా చూద్దాం. ప్రతిపక్ష నేతగా కేసీఆర్ యాక్టివ్ కానున్నారా? పలు అంశాల్లో సీఎం రేవంత్ ప్రభుత్వాన్ని ఇరుకునే పెట్టనున్నారా? కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను అసెంబ్లీ వేదికగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు గులాబీ బాస్ డిసైడ్ అయ్యారా? త్వరలో ప్రారంభమయ్యే బడ్జెట్ సమావేశాల కోసం కేసీఆర్ రెగ్యులర్గా అసెంబ్లీకి రానున్నారంటే అవునని నిన్న శుక్రవారం నాడు ఆయన ఎర్రవెల్లిలా పార్టీ నేతలతో మాట్లాడిండు. అసెంబ్లీలో ఎలాంటి వ్యూహం పాటించాలి, ఏడాదిన్నర కాలంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలేంది, అమలు చేసినవేంది, ఫెయిల్ అయిన అంశాలేంది అని చెప్పేసి దాన్ని ఎత్తుగడగానే అసెంబ్లీలో బీఆర్ఎస్ టార్గెట్ చేయాలి ప్రభుత్వాన్ని అని చెప్పేసి నా పార్టీ నేతలకు ఆయన ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో దిశానిర్దేశం చేసిండు. దాంతోపాటే ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. ఐదు ఎమ్మెల్సీ ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. దాంట్లో ఇద్దరిని పోటీలో నిలబెట్టాలి. మరి ఒకరు ఫైనల్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు బీఆర్ఎస్కున్న లెక్క ప్రకారం బీఆర్ఎస్కి ఒక ఎమ్మెల్యే, బీఆర్ఎస్కి ఒక ఎమ్మెల్సీ, కాంగ్రెస్కు 4 ఎమ్మెల్సీలు వచ్చే అవకాశం ఉంది. అయితే మరి పార్టీ మారిన 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్లో చేరిన 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఓటు ఎటేయాలి? అటు కాంగ్రెస్ కేస్తే రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయినట్టే. 25వ తారీఖు నాడు సుప్రీంకోర్టు జరిపే విచారణలో డైరెక్ట్ రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయినట్టు అయిపోతుంది. మరి ఓటు వేయకపోతే వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలనే ప్లాన్లో భాగంగా కేసీఆర్ రేపు ఎల్లుండో విప్ జారీ చేయనున్నారు నామినేషన్ల తర్వాత. సో మరి ఆ 10 మంది ఎమ్మెల్యేలను ఇరుకున పెట్టి అటు అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా ఇరుకున పెట్టేలాగా ఆయన ప్లాన్ వేస్తున్నట్టు. దాంతోపాటే ఏప్రిల్ 27న అంటే పార్టీ రజతోత్సవ వేడుకల సందర్భంగా వరంగల్లో 10 లక్షల మందితోటి ఒక భారీ బహిరంగ సభనైతే పెట్టడానికి ఆయన ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. అయితే ఎమ్మెల్సీ అభ్యర్థులుగా మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇద్దరి పేర్లను కూడా ఆయన సూత్రప్రాయంగా ఒక ప్రతిపాదన పెట్టినట్టు తెలుస్తుంది. మరి సత్యవతి రాథోడ్ పదవీకాలం మిగిలిపోతూ ఉంది. ఆమె ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్సీ. మరి ఇంకోసారి ఆమెకు ఛాన్స్ ఇస్తారా, లేదంటే ఎన్నికల తర్వాత బీఎస్పీలోంచి బీఆర్ఎస్లో చేరిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి అవకాశం ఇచ్చి అసెంబ్లీలో, శాసన మండలిలో గట్టిగా ప్రతిపక్ష వాయిస్ని వినిపించేందుకు కేసీఆర్ ప్లాన్ వేస్తారా అనేది తెలవాల్సి ఉంది. అధికార పక్షాన్ని ఆయన ఎప్పటికప్పుడు ఎక్స్ వేదికగా పలు సందర్భాల్లో మీడియా ముఖంగా కావచ్చు, రాజకీయంగా కార్యకలాపాల విషయంలో కావచ్చు, కార్యక్రమాలు చేయడంలో కావచ్చు ఆర్ఎస్ ప్రవీణ్ కొంత యాక్టివ్గా కనిపిస్తూ ఉంటాడు. మరి ఈ ఫిరాయించిన ఎమ్మెల్యేల మద్దతు కూడా ఇటువైపు వచ్చేలాగా కేసీఆర్ ఏం ప్లాన్ చేస్తున్నా అనేది చూడాలి. ఏప్రిల్ 10న బీఆర్ఎస్ ప్రతినిధుల సభ హైదరాబాద్లో జరగబోతూ ఉన్నది. అంటే పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా 10 తర్వాత ప్రతినిధుల సభ తర్వాత ఆ రోజు అనౌన్స్ చేస్తారు. ఈ బహిరంగ సభ తర్వాత జిల్లా కమిటీలు కావచ్చు, కొత్త కమిటీలు ఏర్పాటు చేసే దిశగా కేసీఆర్ ఆలోచనలు చేస్తూ ఉన్నాడు. దానిలో భాగంగానే ఆ మధ్య కొంతకాలంలో వినిపించింది ఏమని, ఆర్ఎస్ ప్రవీణ్కి వర్కింగ్ ప్రెసిడెంటా లేకపోతే ప్రధాన కార్యదర్శి పదవి ఇస్తారు, పార్టీ బాధ్యతలు కొంత అప్పచెప్తారు, బీసీ ఎస్సీ సంబంధించిన సమీకరణలను వర్కౌట్ చేస్తారు కేసీఆర్ అని చెప్పేసి. ఇందులో భాగంగానే ఇలా 2 పేర్లను ఎమ్మెల్సీ అభ్యర్థులకు సంబంధించి 2 పేర్లను ఆయన ప్రతిపాదించే అవకాశం ఉంది. ఒకరు సిట్టింగ్లో ఉన్న సత్యవతి రాథోడ్, ఇంకొకరు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఒకవేళ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ను ఫైనల్ చేస్తే మండలిలో ప్రతిపక్షం వాయిస్ గట్టిగా వినిపించవచ్చు. దాంతోపాటే పార్టీ బాధ్యతలు కూడా కొంత అప్పచెప్పి అట్లా ప్లాన్ చేసేలాగా ఆయన ఈ నిన్న ఎర్రవల్లిలో జరిగిన మీటింగ్ సందర్భంగా ప్లాన్ చేసినని కూడా మనం చెప్పొచ్చు. ఇక సీఎం రేవంత్ రెడ్డి పేరును ఇంకో